తీసేయాలి. కాబట్టి ఇదంతా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇదేదో మేము ఇదే గొప్ప పని చేస్తున్నామని కాదు, దీనికి నిబద్ధతగా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతూ నిజంగా చెరువులందరినీ కాక తోలితే మాత్రం అది ప్రజలకు రైట్. ప్రేమ్ గాంధీ గారు నమస్తే సార్. నమస్కారం. ప్రేమ్ గాంధీ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలోనే ఒక ఆక్రమణ గురై ఉంటాయి కావచ్చు, కానీ ఒక బీఆర్ఎస్ పాపం కాదు అని మొత్తం గోవర్ధన్ చెప్తా ఉన్నారు. అదే సమయంలో ఈరోజు మనం గమనిస్తే ఒక బీజేపీ కార్పొరేటర్ సంబంధించినటువంటి షెడ్ కూడా ఈరోజు నేలమట్టం అయిపోయింది. ఏంటి, భయపడుతున్నారా ప్రేమ్ గాంధీ గారు? ఏమాత్రం లేదండి. ముందుగా సిబిఆర్ ప్రేక్షకులకు మరియు వివిధ పార్టీలు ఇచ్చినటువంటి నాయకులకు, విశ్లేషకులు అందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఒకటి వాస్తవాలు మాట్లాడుకోవాలి. సరే, ఏదేమున్నా గానీ భవిష్యత్ తరానికి లేదా భవిష్యత్తు ఉండేటువంటి భవిష్యత్ తరానికి మంచి సదుద్దేశంతోనే ప్రభుత్వం చేస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ దాన్ని స్వాగతిస్తుంది. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు అన్నారు. ఒకనొక సందర్భం బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరుంటే కూడా మీరు ఏదో దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కొట్టుమని అన్నాము. మిత్రులు చెప్తున్నట్టు వారు వీరు మాట్లాడుతున్నట్టు కొన్ని విషయాలు మీరు చెప్పుకుంటూ పోతే, ఇప్పుడు కాదండి, ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి పార్టీలు ఏమన్నా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమున్నాయంటే టీడీపీ, కాంగ్రెస్, మొన్నట్టుకున్న బీఆర్ఎస్ తప్ప భారతీయ జనతా పార్టీ దాఖలాలు ఎక్కడా లేవు. మేము ఎక్కడ కూడా అధికారంలో వచ్చినట్టు దాఖలేవు. అధికారం ఉన్నోడు మాత్రమే ఆక్రమణలకు చేయడానికి అవకాశం ఉన్నది. వాడే దౌర్జన్యం చేసి ఈ చెరువులు 2525 ఉన్నటువంటి చెరువులు సుమారు 66% చెరువుల్ని కబ్జా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అందులో 153 చెరువులు అయితే ఇప్పటి వరకు దాని పేర్లు ఆనవాళ్ళు కూడా లేవు. మనం గూగుల్లో చూద్దామన్నా లేకుంటే రెవెన్యూ రికార్డ్స్ చూద్దామన్నా కానీ ఆ చెరువులు లేనటువంటి దాఖలాలు 153 చెరువులు ఉన్నాయి. మనం ఒకటే చెప్తా ఉన్నాము, భవిష్యత్ తరానికి ఆలోచించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం ఇది పూర్తిగా స్వాగతిస్తున్నాము. అయితే ఇప్పుడే ఒక సమాచారం తెలిసింది. ఏంటంటే మేడ్చల్ జిల్లా దగ్గర నాదం చెరువు ఉన్న దగ్గర చెరువు పూర్తిగా నిండిపోతే ఎవరో దుండగులు దౌర్జన్యం చేసి ఆ తూము గేట్లను ఇరగొట్టేసారు. కాదు 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 ప్రేమ్ గాంధీ గారు, మరి ఆ నీళ్ళని అట్లాగుంటే మళ్ళీ ఇల్లు కట్టిన వాళ్ళకి ఇబ్బంది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వాళ్ళకి ఇబ్బంది కదా. ఇప్పుడు ఈ నాదం చెరువు అని ఉంది కదండి, నాదం చెరువు దగ్గర పూర్తిగా నిండిపోతే గుర్తు తెలియని వ్యక్తులు ఆ తూములు ఏవైతే ఉన్నాయో తూములు ధ్వంసం చేసి ఇరగొట్టిరు. కారణం ఏంటంటే అదే చెరువుకు సంబంధించినటువంటి భూముల్లో ఆ ఎఫ్టిఎల్ లెవెల్లో బఫర్ జోన్ లో ఎమ్మెల్యే పల్లారాజేశ్వరకు సంబంధించినటువంటి గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం గమనించాలి, వీళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. పూర్తిగా చెరువు నిండిపోయేసరికి ఇప్పుడు ఇలా ఇచ్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఎవరు బలవుతున్నారు అంటే ప్రభుత్వ అధికారులు. ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నాం, గతంలో కూడా చూసుకుంటున్నాం, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద అభియోగాలు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈడ చేసే ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము, ముఖ్యమంత్రులు లేదా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్నటువంటి క్రియలకి ఎవరు బలవుతున్నా అంటే ప్రభుత్వ అధికారులు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా బలవుతా ఉన్నారు. ప్రజల సంక్షేమం ఆలోచించాల్సినటువంటి బ్యూరోక్రాట్స్ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వీళ్ళకు లోబడి ఎందుకు చేస్తున్నారో అర్థమైతలేదు. వీళ్ళకి పర్మిషన్లు ఇవ్వడము, వీళ్ళకి అనుకూలంగా మాట్లాడము, అనుకూలంగా డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయడము, కలెక్టర్ స్థాయిలో కూడా వీళ్ళకి అన్ని అనుమతులు ఇస్తా ఉన్నారు. ఎవరు బ్యూరోక్రాట్స్ కూడా ప్రభావితం చేస్తా ఉన్నారు. రాజకీయ నాయకులు ఒత్తిళ్లు చేసి ఇవాళ ఏమైంది పరిస్థితి? ప్రతిసారి అధికారులు బలైతా ఉన్నారు. దయచేసి అధికారులు ఎవరైతే మీరు ప్రజల క్షేమం కోసం ఉన్నటువంటి అధికారులు నిర్మోహమాటంగా మీరు నీతి నిజాయితీగా మీరు ధర్మం కోసం ప్రజల కోసం ఎప్పటివరకు అయితే పనిచేస్తారో ఎలా లేదు. రాజకీయ ఒత్తిడిలో పడ్డమా ప్రమాదాలు ఉన్నాయి. రేపు వాళ్ళ ఉద్యోగాలు జైళ్లకు వెళ్ళేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆమె జైలుకు వెళ్ళినటువంటి దాఖలాలు కూడా చూస్తా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్యమైనటువంటి పరిస్థితి? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయినా సరైనటువంటి కూడా ప్రేమ్ గాంధీ గారు సేమ్ అధికారి పూర్తిగా చిత్తశుద్ధితో చేయాలని కోరుకుంటున్నాం. ఓకే ప్రేమ్ గాంధీ గారు సేమ్ ఐఏఎస్ అధికారి ఇక్కడ నుంచి ఇంకో రాష్ట్రానికి బదిలయ్యారు. అక్కడ కూడా సేమ్ ఆరోపణలు, అవినీతి ఆరోపణలు వచ్చాయి. రేపు అక్కడ కూడా కేసులు నమోదయ్యేటటువంటి సూచనలు కనపడతా ఉన్నాయి. మరి అక్కడ ఆ తర్వాత ఏం కానుంది చూద్దాం. మనం కొద్ది రోజులు ఆగితే మనకు భవిష్యత్ దర్శనం అర్థమైపోతుంది. సార్, ఇక్కడ మూర్తి గారు నమస్తే సార్. నమస్తే సార్. మూర్తి గారు, ఇక్కడ ఆఫీసర్లను